చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన ఆచార్య షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయిపోయింది. కరోనా కానీ లేకపోయి ఉంటే ఈ పాటికే సినిమా విడుదలకు కూడా దగ్గరగా వచ్చిండేది. మన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూ వకీల్ సాబ్ చిత్రం పట్టాలెక్కించారు. కరోనా కానీ లేకపోయి ఉంటే ఈ పాటికి ఈ సినిమా కూడా విడుదలకు దగ్గరగా వచ్చుండేది. అసలు విషయానికి వస్తే గత ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 2 అదే రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటూ ఫ్యాన్స్ అందరూ డబుల్ ధమాకా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈసారి వినాయక చవితి ఆగస్ట్ 22వ తారీఖు అదే రోజున మెగాస్టార్ గారి పుట్టినరోజు కాబట్టి ఇంకా మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా ఎలా జరిగిందో కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం పోయిన ఏడాది ఈ ఏడాది కూడా చాలా ఖుషీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.